నమస్తే. మనతో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, సీనియర్ నాయకులు, తెలంగాణ ప్రకాష్ అన్న మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే తెలంగాణలో మున్నూరు కాపుల సంఖ్య గణనీయంగా ఉంది, ఎక్కువగా ఉంది అనేది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాకముందు నుంచి మనం వింటా ఉన్నాం. ఇప్పుడు దాన్ని 13 లక్షలకు తీసుకొచ్చారు. సరే, కులగణన పేరు మీద. అంటే రాజకీయ కక్షతోట, లేకపోతే నిజంగానే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మున్నూరు కాపుల మీద అంత కక్ష కోపం ఉందా? ఎందువల్ల జరిగింది? అంటే లీడర్స్‌గా ఎమర్జ్ అవుతున్న వాళ్ళు మున్నూరు కాపులు. ఇప్పుడు మీరు మొత్తం బీసీలు ఎంతమంది నాయకులు ఉన్నారో తెలంగాణలో, ఒక మున్నూరు కాపుల్లో అంతమంది నాయకులు ఉంటారు. మొత్తం బీసీలలో ఎంతమంది ప్రజాప్రతినిధులుగా ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన కాంచి వచ్చారో అంతమంది ఒక మున్నూరు కాపులలోనే ఉన్నారు. ఆర్థికంగా కూడా ఇవాళ చాలా కుటుంబాలు సంపన్న కుటుంబాలు. అంటే ఒక పార్టీ పెట్టి ఈ పార్టీలకు ధీటుగా నిలబెట్టగలిగే సంపన్నత వాళ్ళ దగ్గర ఉంది. శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత అన్నీ ఇప్పుడు మీరు ఏ కంట్రీకి పోండి, మళ్ళీ అగ్రకులాల తర్వాత మున్నూరు కాపులే మనకు అక్కడ ఉన్నతంగా రాణిస్తున్నారు అన్ని రకాలుగా. ఇవాళ అమెరికా నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ పెద్ద మొత్తంలో తెలంగాణకి డబ్బు వస్తున్నది అని అంటే మళ్ళీ ఈ కుటుంబాలకే వస్తున్నది. సో ఒక్కసారి వీళ్ళు అధికారంలోకి వస్తే తట్టుకోలేము. సంఖ్య వీళ్ళది బాగుంది, కానీ మనము ఆత్మన్యూనతా భావాన్ని పెంచాలి అని అంటే వీళ్ళని తక్కువ చేసి చూపాలి. మీరన్న 13 లక్షల మంది ఒక 10 కాన్స్టిట్యున్సీలలో ఉన్నారు. 1,20,000 మంది, 50 అంటే జనాభా చెప్తున్నాను నేను. ఓట్ల విషయానికి వస్తే మినిమం 40,000 ఓట్లున్న కాన్స్టిట్యున్సీలో ఒక 30-35 ఉన్నాయి. అది దొంగ లెక్క. అది ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు మా ఊరుంది, నేను రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ఛాలెంజ్ చేస్తున్నా. మా ఊర్లో ఒక 2,000 ఓట్లు ఉన్నాయి. ఒక్క రెడ్డి ఓటు ఉందో చూడమనండి. ఒక్కటంటే ఒక్కటి. ఇప్పుడే కాదు, లాస్ట్ 100 ఇయర్స్లో మా నాన్న వతందారు కాబట్టి, అసల్దార్ మాలి పటేల్ కాబట్టి ఒక రెడ్డిని 40 కిలోమీటర్ అవతల నుంచి తెచ్చి పటవారిగా పెట్టాడు. ఆ రెడ్డి బతుకున్నంత వరకు ఆ ఇల్లుంది. ఆయన చనిపోయాక అది పోయింది. అంటే రెడ్లు లేని ఊర్లు కోకొల్లలున్నాయి. ఒక ఊర్లో ఒకరు ఇద్దరు రెడ్డిలు ఉంటే 50-60 కుల మన మున్నూరు కాపుల కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ మనకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు? అక్కడ మున్నూరు కాపుల కంటే ఎక్కువ రెడ్లు ఎక్కడున్నారు? లెక్క చూపెట్టాడు. 16 లక్షలు రెడ్డిలు ఉంటే 13 లక్షలు మున్నూరు కాపులు ఉన్నారు. ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ. ఇది మన వాళ్ళల్లో కూడా ఏంటంటే ఆత్మన్యూనతా భావాన్ని పెంచాలని చెప్పేసి ఒకటి. తర్వాత నువ్వు ఎంత తెలివికల్ల వాళ్ళనైనా మున్నూరు కాపులలో ఉన్న వాళ్ళను రాజకీయాల్లో తొక్కడమే తప్ప పెంచడం లేదు. వాళ్ళ అవసరాలకు బాగా పనికొస్తారని తెలిసినా కూడా వీడు ఎదిగితే మన కంట్రోల్లో ఉండడు, ఇంకో దుకాణం పెడతాడు, ఇట్లాంటి భయాలు, అభద్రతా భావాలు. సరే, ఈ భయంతోనే బతకనియండి వాళ్ళని. ఏదో ఒక రోజు వస్తే సమాధానం చెప్పేది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, మున్నూరు కాపులు కానీ బీసీలు కానీ లేకుండా నెక్స్ట్ క్యాబినెట్ ఏర్పడదు. ఒకటి, మున్నూరు కాపులు బీసీల సపోర్ట్ లేకుండా ఆ రాజకీయ పార్టీ ఏదైతే రాబోయేది ఉందో ఖచ్చితంగా వస్తుంది. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, నెక్స్ట్ రాజకీయ క్షేత్రంలో 4వ ప్రత్యామ్నాయ పార్టీగా బీసీల పార్టీ రాబోతున్నది. ఈ పార్టీ సపోర్ట్ లేకుండా, ముందు కానీ తర్వాత కానీ అలయన్స్ లేకుండా ఎవ్వడూ ముఖ్యమంత్రి కాలేడు తెలంగాణలో. కలలు కంటున్నారు, కననీయండి. ఇవాళ వచ్చే లక్షలాది మంది రాజ్యాధికారాన్ని తేలేరు. మారుతున్న పరిస్థితులను గమనించాలి. బీసీలలో మల్లన్న దగ్గర నుంచి బీసీ నాయకత్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, బీసీల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు మొదలు చేయాల్సిన పని ఏంటంటే భావజాల వ్యాప్తికి అవసరమైన అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనానికి వందల సంవత్సరాలు పట్టదు, సంవత్సరాలు పట్టదు. తెలంగాణ ఉద్యమం కోసం మేము అధ్యయనం చేసింది హార్డ్లీ ఒక 1 to 2 years. టాపిక్స్ పంచుకున్నాం. జయశంకర్ గారు ఓ రోజు కూర్చోబెట్టి చెప్పాడు, నువ్వు ఉద్యోగ సంఘంలో ఉన్నావు కదా విఠల్, నువ్వు ఉద్యోగులకు సంబంధించిన డాటా అంతా సేకరించు. 610 జీవో ఎందుకు వచ్చింది, 6 సూత్రాల పథకం ఎందుకు ఆగమైంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏంది, మాకు కొంత తెలుసు. కానీ నువ్వు అలానే ఉన్నావు కాబట్టి నువ్వు సమగ్రంగా అధ్యయనం చేయమన్నాడు 98లో. నన్ను పిలిచి, నీకు నీళ్ళ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కదా, రామప్ప చెరువు ఉన్న ఊళ్ళో పుట్టినావు, నువ్వు నీళ్ళ మీద అధ్యయనం చేయి. క్యూసెక్ అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది మనకెవరికి తెలియదు. సో ఎందుకు మనకు గోదావరి మీద బ్యారేజీలు కట్టలేకపోయారు, కృష్ణా నీళ్ళు ఎందుకు అటు పోతున్నాయి, తుంగభద్ర ప్రాంతానికి వెళ్తున్నాయి, పెన్నా నది ప్రాంతానికి వెళ్తున్నాయి, వీటన్నిటి మీద నువ్వు అధ్యయనం చేయమని చెప్పి నన్ను చీఫ్ ఇంజనీర్ని అప్పచెప్పాడు.
అంటే సార్ ఇట్లా ఈ టాపిక్స్ ఇచ్చి ఒక్కొక్కరితోనే అధ్యయనం చేయించాడు. ఆర్థిక రంగం గురించి ఆయన అధ్యయనం చేశాడు. ఎంతసేపు పడుతుంది బీసీలలో ఉన్న కొంత ముఖ్యమైన నాయకులను మీలాంటి వాళ్ళు జర్నలిస్టులకు అందరితో సంబంధాలు ఉంటాయి. ఇవాళ నేను ఎవరినన్నా పలకరిస్తే ఈయన ఏమన్నా రేపు పార్టీ అధ్యక్షుడు కావాలనుకుంటాడేమో, అందుకే ఈయన మమ్మల్ని లేపుతున్నాడు అని అనుకుంటారు. మీలాంటి వాళ్ళు అయితే అట్లా ఆ అభిప్రాయం రాదు. ఇవాళ జర్నలిస్టులలో ఎక్కువ సంఖ్యలో 300 కాపులు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని కూర్చోబెట్టి మేధావులందరినీ కూడా వీళ్ళతో సమీకరించి వివిధ అంశాల మీద అధ్యయనం చేయించాలి వృత్తులన్నీ. అన్న జర్నలిస్టులు ఆ విధంగా పెరగటానికి 2000 నుంచి కష్టపడ్డ టీం ఉంది. ఆ రోజు 2000లో మిర్యాల వెంకట్రావు గారు మాలాంటి సీనియర్స్ని కొంతమందిని పిలిచి కూర్చోబెట్టినప్పుడు, ఆ సందర్భంలో తర్వాత ప్రతి సంవత్సరం 2 సార్లు గెట్ టుగెదర్ జరిగేటప్పుడు 30 మంది సీనియర్స్గా ఉన్న జర్నలిస్టులు ఇంటి పేర్లు చూసి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో మొత్తంగా పనిచేసే జర్నలిస్టులు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా 15,000 మంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. అవును. కాపు వర్గాలు 300 కాపులు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు 7,500 మంది జర్నలిస్టు మిత్రులు ఉన్నారు 300 కాపులు. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి హైదరాబాద్లో డెస్కుల్లో కానీ, టెక్నికల్ విభాగాల్లో కానీ, వివిధ విభాగాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొస్తే వాళ్ళ మేధా సంపత్తి చాలు కులానికి. అంటే దానికి ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు నేను మొట్టమొదటిసారి జయశంకర్ సార్ని 96లో కలిసినప్పుడు సార్ నాకు కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండేవాడు, ఆ పరిచయం ఉండింది. నేను అన్నాను, సార్ మరి ఎందుకు ముందుకు పోతలేదు తెలంగాణ, ఇంతమంది ఉన్నారంటే పూసాలన్నీ ఉన్నాయా, ఒకరు సూద్దారం పట్టుకొని తయారు కావాలి అన్నాడు. మరి ఎవరు ఎందుకు తయారైతలేరు అంటే, ఒకటి అపనమ్మకం, మనం పోతే మనకు పని అవుతుందా, రెండవది ఆ వెసులుబాటు ఉన్న వ్యక్తులు కూడా కావాలి కదా, నువ్వేమన్నా ముందుకు వస్తావా అన్నాడు. నువ్వు అడ్వకేటు కదా, నువ్వు ముందుకు వస్తానంటే చలో నేను రెడీగా ఉన్నాను, మాలాంటి వాళ్ళని చాలామంది ఉన్నామన్నాడు. వెంటనే ఒక 25,000 అప్పు తెచ్చి ఒక ఫియట్ కార్ కొని వాళ్ళనో వీళ్ళనో అడిగి రోజు ఇంత పెట్రోల్ పోయించుకుంటూ సార్ను, జాదవ్ సార్ను ఒక్కొక్కరిని అలా కూర్చోబెట్టుకొని తెలంగాణ అంతా తిప్పాను. ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాయి. ఏమి లేని కాడ 28 సంఘాలు వచ్చినాయి. అన్నిటిని కలిపి ఐక్యవేదిక పెట్టాం. కాంగ్రెస్లో కదిలికి వచ్చింది, బీజేపీలో కదిలికి వచ్చింది. ఒక్కొక్కటి 2 రాష్ట్రాలను వాళ్ళు అన్నారు. నీళ్ళ మీద మేము మాట్లాడే మాటలు విని గోదావరి యాత్ర విద్యాసాగరరావు గారు, మేజర్ కిషన్ రావు గారు మొదలుపెట్టారు. అంటే ఎక్కడో ఒక ఆడ ఓ పాట ఉంది కదా, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు నడవరా ముందుకు అటో ఇటో ఎటో అని. అవును, ఇది కావాలి ఇప్పుడు. 75 మంది జర్నలిస్టులు అయితే చాలు, ఎక్కువ మంది అక్కర్లేదు. వేర్వేరు అంశాల మీద అధ్యయనం చేయాలి. మీకు తెలుసా 6 జర్నలిస్టులే 69 తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 6 జర్నలిస్టులు. అంటే జర్నలిస్టుల పవర్ చాలా గొప్పది. కలం బలం ఉంది, గలం బలం ఉంది. తర్వాత వాళ్ళకి తెలియంది లేదు, వాళ్ళ లోపల ఆత్మన్యూనత ఉండదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున ముఖ్యమంత్రితో కూర్చుంటాడు, రాత్రి ఏమో మామూలు ఒక కార్పొరేటర్తో కూర్చుంటాడు. అన్ని జీవితాలను చూసిన వాళ్ళు, అందరితో కలిసి ఎవరేం చేస్తున్నారో తెలిసిన వాళ్ళు. కాబట్టి ఈ బీసీల రాజ్యాధికారానికి చోదక శక్తిగా ఉండాల్సిన వాళ్ళు జర్నలిస్టులే. వాళ్ళ నాయకుల స్వభావాలు కూడా వాళ్ళకు బాగా తెలుసు. ఎవరు వంచేవాళ్ళు, ఎవరు ముంచేవాళ్ళు, ఎవరు ఎత్తేసేవాళ్ళు, ఎవరు ఎత్తేవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు. కాబట్టి మీలాంటి వాళ్ళు కొంత ముందుకొచ్చి ఇప్పటికే వచ్చారు. బట్ రాజకీయ నాయకులను వెంట పెట్టుకొని తిప్పడమే కాకుండా జర్నలిస్టులలో కూడా ఆ వర్క్ డివిజన్ జరిగి మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి కొద్ది అధ్యయన అంశాలను కూడా వాళ్ళకి ఇచ్చి కంబైన్డ్గా అధ్యయనం చేసి బోధించే అంశాలు ఏంటి. కేసీఆర్ గారు రాత్రి అంతా కష్టపడేవాళ్ళు. తెల్లారి ఒక మీటింగ్ ఉందంటే ఆ వర్డ్స్ని ఎట్లా ఖాయం చేయాలి, ఏం చెప్తే జనం స్వీకరిస్తారు. నాయకత్వం మీద నమ్మకం పోయింది కాబట్టి ఆయన ఏం చేశాడు, తెలంగాణ ఉద్యమంకి వచ్చిన రోజే కాడి కింద పెడితే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. నేను మధ్యలో కనుక తెలంగాణ వచ్చేదాకా నేను నా కాడిని పక్కకు పెడితే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. తర్వాత ఇది ప్రాంతీయ ఉద్యమం, అందరు కావాలి, ఆర్ఎస్ఏ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అన్నాడు. బొంత పురుగును ముద్దు పెట్టుకుంటా అన్నాడు, కుష్టివాదాన్ని కావలించుకుంటా అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టిన వాడిని రేపు వస్తే ఈ ప్రాంతంలోనే బొందబెట్టబడేవాడిని, ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చిన చంద్రబాబుకు, రాజశేఖర రెడ్డికి నాకున్నంత ఈ గడ్డ మీద మమకారం, ఈ ప్రజల మీద ప్రేమ ఉంటుందా అని అన్నాడు. సూటిగా గుండెల్లో కుచ్చుకునే విధంగా ఆయన భావజాల వ్యాప్తి చేయగలిగాడు. దాని తగ్గట్టుగా పాటలు రాయించాడు, దాని తగ్గట్టుగా ధూమ్ధామ్లను క్రియేట్ చేశాడు. అన్నిటి వెనుక కేసీఆర్ నాడు. ప్రతి పాటలో ఆయన అక్షరాలు ఉంటాయి. జయ జయ తెలంగాణ దగ్గర నుంచి ప్రతి పాటలో ఆయన అక్షరాలు లేని పాటలు తక్కువ. సుద్దాల అశోక్ తేజ లాంటి వాడిని, అప్పటికే ఆయన మంచి సినీ గేయ రచయిత. సరే నీ పేరు బయటికి రాదు ఇప్పుడే, నువ్వైతే రాయమని చెప్పి ఇది తెలంగాణ లాంటి గొప్ప పాటల్ని రాయించాడు. అంటే ఈ పనులన్నీ మనం అందరం చేయలేమా? కాబట్టి కేవలం మల్లన్న మీద వదిలేస్తే కాదు, మల్లన్న ఎదగాలి. ఇంకా ఇప్పుడున్న ఆయనకున్న ఇమేజ్
ఇంకా 10 రెట్లు పెరగాలి. ఆయన మీద బాగా దుష్ప్రచారం చేస్తారు. కేసీఆర్ మీద కూడా చేశారు. తాగుబోతూ పొద్దుగాల లేవడు, ఆయనతోనేమైతుంది, ఉద్యమం తెల్లారుతుందా, మగలో పుట్టి పువ్వులో వద్దన్నాడు. ఇవాళ 25 ఏళ్ళ రజతోత్సవం చేసుకుంటున్నది. ఇవాళకి కూడా నేను చెప్తున్నా కదా చందు, బలమైన పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ కాదు. ఇవాళ అధికారంలో లేకపోయినా టీఆర్ఎస్ఏ బలమైన పార్టీ. టీఆర్ఎస్ అకౌంట్లో ఉన్నంత డబ్బులు ఈ పార్టీల అకౌంట్లో ఉన్నాయా? 1500 కోట్లు ఉన్నాయి వైట్ ఇప్పుడు మనీ. ఇప్పుడు ఈ బీసీ నాయకత్వం తప్పనిసరిగా వస్తుంది, లేదా బీసీ నాయకత్వ జోక్యంతో రాబోయే ప్రభుత్వం వస్తుంది అనేది మీరు ప్రధానంగా చెప్పే లీడు. అందులో భాగంగా ఏదైతే మున్నూరు కాపులో ఒక గర్జన నిర్వహించాలి, మనం అంతా ఒక మహా గర్జన నిర్వహించాలి అనే ప్రక్రియ నిజంగానే గర్జన అనేది జరిగితే అది రాబోయే బీసీ నాయకత్వానికి ఆసరా అవుద్దా? తప్పకుండా అవుతుంది. కాకుండా 300 కాపులు గర్జన చేసినా కూడా సబ్బండ వర్గాల ముఖ్య నాయకులను డయాస్ మీద కూర్చోబెట్టాలి. మనం ఒంటరిగా పోతలేము, కలిసి పోదాం అనే ఒక వినిపించాలి, గొంతు అదే వినిపించాలి. బీసీ నాయకత్వాన్ని. తప్పకుండా అన్ని కులాలలో ఎదిగిన నాయకత్వం ఉంది. ఒక మౌలికమైన మార్పు రావాలి ఈ నాయకత్వంలో. ఏంటంటే ఈ 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళను సలహాదారులుగా పెట్టుకొని ప్రముఖ బాధ్యతలలో యంగ్ లీడర్షిప్ తీసుకురావాలి. ఇవాళ యంగ్స్టర్స్ వస్తే తప్ప, మీరు చూసిన తెలంగాణ ఉద్యమము మేము అందరం మొదలుపెట్టినాం, నడిపించినాం, కానీ అల్టిమేట్గా విద్యార్థులు వచ్చినాకనే, బలిదానాలు జరిగినాకనే కదా తెలంగాణ వచ్చింది. అవును. వాళ్ళ పాత్ర లేకుండా ఉంటుందా? అన్ని వర్గాలు ఎట్లయితే తెలంగాణ కోసం కలిసి వచ్చినాయో, బీసీల రాజ్యాధికారం కోసం కూడా సబ్బండ వర్గాలు రావాల్సిందే. ఒక కులంలో ఒక 100 మందే ఉండొచ్చు, కానీ ఆ కుల ప్రతినిధి ఇక్కడ కనబడాలి మనకు. అట్లా కనుక మనం బీసీల అది 300 కాపుల గర్జన అయినా బీసీ గర్జన లాగా జరగాలి. అది వచ్చిన వాళ్ళు 300 కాపులు అయినా స్టేజ్ మీద ఇది మన వాళ్ళే వీళ్ళు అనే ఫీలింగ్ ఇచ్చేటట్టుగా నాయకత్వం అందరూ ఉండాలి. అన్ని వర్గాలు. ఎంతసేపు బీసీలలో 5 కులాలే ఫోకస్ అవుతున్నాయి. సంఖ్యారీత్యా వాళ్ళు 5 ప్రధానమైన శక్తి కావచ్చు, కానీ మిగిలిన వాళ్ళని కూడా కలుపుకొని రావాలి. ఎంతోమంది ఇలా పిహెచ్డీలు చేసిన వాళ్ళు రాజకులలో ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు మంగళ వాళ్ళల్లో ఉన్నారు, వంశరాజ్ వాళ్ళల్లో ఉన్నారు. మన కమ్మర్ అంటారు కదా, ఏం కమ్మర, కత్తులు చేస్తుంటారు, కుమ్మరి. కుమ్మరి వేరు, ఈ రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని కత్తులు చేస్తుంటారు, ఆ కమ్మర వాళ్ళల్లో కూడా ఇవాళ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవాళ కేసీఆర్ గారు 33 మెడికల్ కాలేజ్ జిల్లా కోడ్ పెట్టిన తర్వాత ఎంతోమంది డాక్టర్స్ వచ్చారు. ఆ కింది కులాలు అంటే పట్టుమని 300 మంది కూడా ఆ కులంలో ఉండరు, అందులో నుంచి ఒక డాక్టర్ వచ్చారు, ఒక ఇంజనీర్ వచ్చారు. సో వీళ్ళందరినీ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి తీసుకురావాలి. తర్వాత ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. 51 సీట్లు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి తెలంగాణలో. ఇలా అన్ని పార్టీలలో వెతికినా కూడా ఒక 20 మంది 30 మంది మహిళలు లేరు. ఇప్పుడు కొత్తగా వచ్చే శక్తి యువతులతో రావాలి, యంగ్ లీడర్షిప్ రావాలి యువతులలో. దాంతోపాటుగా ఈ పాత తరపు నాయకులను పెద్ద మనుషుల్లాగా అట్లా పెట్టి రేపు గవర్నమెంట్ వచ్చినాక కార్పొరేషన్లు ఇట్లాంటివి వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ యంగ్ లీడర్షిప్ను ఎమ్మెల్యేలు చేయాలి. ఒక 40 స్థానాలు కనుక ఖచ్చితంగా గెలవగలుగుతామనే బలాన్ని మనం చూపెట్టగలిగితే ఈ 40 స్థానాలతోనే రాజ్యాధికారం తారుమారైతుంది. అందరు నీ దగ్గరికి వస్తారు, నీకే ముఖ్యమంత్రి ఇస్తున్నారు బాబు, మాకు ఉప ముఖ్యమంత్రి లేకపోతే మా వాళ్ళకు ఒక 10 మంత్రి పదవులు ఇవ్వమని చెప్పి మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంటుంది. చేయాలి. ఇంకా ఎంతకాలం మోద్దాం ఈ దొరల పల్లకీలు? నేనైతే డిసైడ్ చేసుకున్నాను, ఒకవేళ బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి, ఒకవేళ పార్టీ ఏర్పడితే ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి. కేసీఆర్ గారికి ఎట్లాంటి సపోర్ట్ నేను ఇవ్వగలిగానో, తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ఇవ్వగలిగానో బీసీ ఉద్యమానికి ఇవ్వాలి. గతంలో భావజాల వ్యాప్తి కోసం ఎట్లయితే అహర్నిశలు కేసీఆర్ వస్తాడని తెలియకముందే మేము రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నదుల మీద నేను పోయినాను టీఆర్ఎస్ రాకముందే, 100కు పైన ఆర్టికల్స్ రాశాను. ఇవాళ ఆర్ఎస్ఎస్ బుట్టి 100 సంవత్సరాలు అయింది, కమ్యూనిస్ట్ పార్టీ బుట్టి కూడా 100 సంవత్సరాలు అయింది. ఈ రెండు ఒకటే సంవత్సరం బుట్టాయి. బీజేపీ ఏమో ఇవాళ జాతీయ పార్టీ అయింది, కమ్యూనిస్ట్ పార్టీలు ఏమో ఉనికిని కోల్పోతున్నాయి. ఈ రెండింటి ఉదాహరణల నుంచి సంఘ్ పరివార్ లాగా బహుజన పరివార్ రావాలి. హెగ్డే వారు కానీ, గోల్వాల్కర్ గారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని అయితే అగ్రకులానికి ఆర్ఎస్ఎస్ లాంటి పాశుపదాస్త్రాన్ని పెట్టగలిగారో, ఇలా బహుజన పరివార్ లాగా బీసీలలో నుంచి ఉన్న క్రీమ్నంతా తీసుకొని ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావాలి. వాళ్ళు ఎట్లయితే శిశు మందిర్ల నుంచి వనవాసి కళ్యాణ్ దాకా అన్ని వర్గాలతో మమేకమయ్యారో, అన్ని ఏజ్ గ్రూప్లతో మమేకమయ్యారో, బీసీలు కూడా ఆ రకంగానే ఒక సాంస్కృతిక విప్లవానికి, బహుజన సాంస్కృతిక విప్లవానికి
ఇవాళ పునాది వేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పనులన్నీ చేయడానికి జర్నలిస్ట్ మిత్రులు, ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇందులో ఉన్న సబ్బండ వర్గాలకు సంబంధించిన మేధావులు వాళ్ళు కదిలి వచ్చినట్టయితే అసాధ్యం అనేది ఏమి ఉండదు. గడగడలాడిపోతాయి అగ్రకులాలు. మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ మేమెంతో మాకంత, రాజ్యాధికారంలో కూడా మేమెంతో మాకంత, మేము కలుపుకొనే పోతాం. మల్లన్న తొందరపడి నోరు జారినట్టుగా అది తప్పది. మీ ఓట్లు మాకు అక్కర్లేదు అనాల్సిన అవసరం లేదు. పరుష కావాల్సిన పదాలతో అంటే అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. ఉద్యమ కాలంలో కేసీఆర్ కూడా పరుష పదాలు వాడాడు, కానీ పరుష పదాలు బూతుల్లాగా పరిణమించకూడదు. తర్వాత వాళ్ళను ఇన్సల్ట్ చేసే విధంగా ఉండకూడదు. కేసీఆర్ ఆ రకంగా ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేసే మళ్ళీ ఈ విధంగా మధ్య మార్చుకున్నట్టుంది మార్చుకున్నాడు. ఎందుకంటే ఎందుకంటే అందరం కూడా చెప్పాం. మనం సమావేశంలో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇమేజ్ పెంచుకోవాలి. మల్లన్ మీద ఈ మాట్లాడిన మాటల మీద కంటే ఇమేజ్ డామేజ్ ఎక్కడైతున్నది అని అంటే, ఆయన బ్లాక్ మెయిలర్ అని, ఆయన డబ్బులు అందరి దగ్గర వసూలు చేస్తాడని, బెదిరిస్తాడని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు కాంగ్రెస్ టికెట్ మీద కేటీఆర్ గారు అన్నారు ఆ బ్లాక్ మెయిలర్ అని. ఆయన ఛాలెంజ్ చేశాడు. ఇంకా అప్పటికి టైం ఉంది. ఒక్కడన్నా ఎవరన్నా ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్, లేదా తన సెల్ఫీగా మల్లన్న నా దగ్గర డబ్బు గుంజిండు బ్లాక్మెయిల్ చేసి అని కనుక ఒక సెల్ఫీ వీడియో పెట్టినట్టయితే నేను నామినేషన్ నుంచి విడ్రా అవుతా అని చెప్పాడు, పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పాడు. ఒక్కరు కూడా చెప్పలేగా. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చెప్పదలుచుకుంటే మల్లన్న నన్ను బ్లాక్మెయిల్ చేసిండే, దాంతోనే తేలిపోయింది కదా మల్లన్న బ్లాక్మెయిలర్ కాదని. రెండవ కోణం ఏంటంటే, మల్లన్న హెల్పింగ్ నేచర్, దానకరుడు అని చెప్పలేను, బట్ చాలా మందికి చాలా రకాలుగా సహాయం చేశాడు, చెప్పుకోడు ఆయన. కానీ ఇప్పుడు ఇవాళ అవసరం ఉంది. తన లోపలి దాతృత్వాన్ని, తను ప్రజల సమస్యల పట్ల స్పందించిన తీరును, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్న తీరు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు వైద్యం చేయించిన తీరు, పోలీస్ స్టేషన్లో తనులు తింటున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తీరు, ఇవన్నీ పుంకాలుగా కథలుగా బయటికి రావాలి. బాధితులన్నీ వచ్చి మైక్ ముందర పెట్టుకొని చెప్పాలి, మీడియా ముందు చెప్పాలి. తర్వాత మల్లన్న బీసీల ప్రతినిధిగా ఒక విజన్ ఆవిష్కరించాలి. ఇంతకాలం నుంచి బీసీ మంత్రులు రకరకాల క్యాబినెట్లలో పనిచేశారు, రకరకాల ముఖ్యమంత్రులు బీసీల సదస్సులు పెట్టి, విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ దాకా సదస్సులు పెట్టి చాలా చెప్పారు, బీసీలకు ఇది చేసాం, అది చేసాం, ఇది చేస్తాం, అది చేస్తాం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే బీసీలకు చేయాల్సింది ఏంది, ఒక కార్పొరేషన్ పెట్టాలి, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలి, సొసైటీ పెట్టాలి, 1000 కోట్లు రాసి ఒక 100 కోట్లు ఇవ్వాలి, ఇచ్చినామని చెప్పుకోవాలి. 100 మంది పిల్లల్ని అమెరికాకు పంపాలి, మేము జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినామని చెప్పి ఎంతమంది అప్లై చేసిన, ఎంతమందిని పంపారు మీరు, ఎంతమంది సెల్ఫ్ ఉపాధి పథకాల కోసం, స్వయం ఉపాధి పథకాల కోసం అప్లికేషన్లు పెట్టారు, ఎంతమందికి మీరు ఇచ్చారు, ఎంబీసీ పేరుతో 1000 కోట్లు మీరు శాంక్షన్ చేశారు, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, ఈ విషయాలను అధ్యయనం చేసి బయట పెట్టామనుకోండి, ప్రత్యామ్నాయంగా మీరేం చేస్తారా అని అడుగుతారు. 75 ఏళ్ల నుంచి స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు బీసీలకు చేయలేని గొప్ప మీరేం చేస్తారు అన్నప్పుడు నేను చెప్తాను, 2-3 విషయాలు చెప్తాను మీకు ఏం చేస్తాను. అదే అన్ని కులాలకు మీరు అప్లై చేయండి. నేను వరి పండిస్తా, కానీ నేను వడ్లు అమ్ముకోవద్దు, నేను బియ్యం అమ్ముకోవద్దు. వరి ద్వారా, బియ్యం ద్వారా వచ్చే బై ప్రోడక్ట్స్ నేను అమ్ముకోవాలి. నా వస్తువులకు నేనే బ్రాండింగ్ చేసుకోవాలి. నా వస్తువులను బై ప్రోడక్ట్స్గా మార్చడానికి అవసరమైన పరిశ్రమల్ని నా పొలం దగ్గరనే పెట్టుకోవాలి, నేను కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలి. అంటే ఈ కాన్సెప్ట్ బీజేపీ తీసుకున్నట్టుంది లాస్ట్ గవర్నమెంట్ లో. చెప్పడానికి అందరు చెప్తారు, ఎక్కడ చేశారు? ఒక ఫుడ్ పార్క్ ఏదన్నా బీజేపీ పెట్టిందా? మొక్కజొన్న నుంచి ఇథనాల్ తీసే పరిశ్రమ పెట్టిందా? సౌత్ ఆఫ్రికా పో తెలుస్తుంది, బ్రెజిల్కి పో తెలుస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎట్లా వస్తున్నాయి, రైతులే బ్రాండింగ్ ఎట్లా చేసుకుంటున్నారు, వాటికి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహాలు ఏంటి, వారికి బ్యాంకులు ఇచ్చిన ప్రోత్సాహాలు ఏంటి? నీకు నువ్వు పండించి ఎవరికో ఇచ్చి వాణి ధనవంతుని చేయడం కాదు కదా. రైతు రాజు ఎప్పుడైతాడు? నీ పంటలకు నువ్వు బ్రాండింగ్ చేసుకున్నప్పుడు అవుతాడు. నువ్వు రైతు బంధు ఇస్తావు, రైతు బీమా ఇస్తావు, పంటలకు నీళ్ళు ఇస్తావు, అన్నీ చేస్తావు, కానీ అల్టిమేట్గా మళ్ళీ మేము మార్కెట్ మీద ఆధారపడేటట్టు చేస్తావు. ఎందుకు అమ్మాలి నేను వడ్లు? నేను పేలాలు ఎందుకు అమ్ముకోకూడదు? నా పేలాల మిషన్లు ఎన్ని ఇచ్చినాడు? ఎన్నో ఉన్నాయి బై ప్రోడక్ట్స్. ఆల్కహాల్ తీయచ్చు కదా, వరి నుంచి ఆల్కహాల్ తీయరాదా? ఇథనాల్ తీయరాదా? జొన్న నుంచి, మొక్కజొన్న బాగా పండే భూములు కదా ఇవి. అంటే రకరకాల బై ప్రోడక్ట్స్. ఒక అగ్రికల్చర్లోనే ఒక 300-400 బై ప్రోడక్ట్స్తో మనం బ్రాండింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేయగలిగినంత అవకాశాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. మన భూములు మంచి. ఎవరు పట్టించుకున్నారు? పద్మశాలి ఇవాళ నేసిన చీర అమ్ముడు పోతే ఉరి పెట్టుకొని చావాలి ఆ చీరతోని.
గోల్డ్ స్మిత్కు వృత్తి లేదని చెప్పేసి తేజాబ్దాకి చావాలనా? ఎవరు ఆలోచించారు ఈ వృత్తుల గురించి? బతుకమ్మ చీరలు ఇవ్వగానే పద్మశాలి దరిద్రం పోతుందా? నూలు మీద సబ్సిడీ ఇవ్వగానే పోతుందా? ఇలా అమెరికాలో పోచంపల్లి చీరల్ని ఐటీలో పనిచేసే అమ్మాయిలు యాప్స్ తయారు చేసుకొని ఆన్లైన్లో ఇక్కడ నుంచి తెప్పించి 1000 రూపాయల చీరను 10,000కి అమ్ముతున్నారు. వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు ఆ పని? ఏదో పోచంపల్లిలో క్లస్టర్ పెట్టి, సిరిసిల్లలో క్లస్టర్ పెట్టి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి షాపులు పెట్టిస్తే పీవీటీ మాల్స్ లాంటి వాళ్ళు వేసిన చీరలకు డిమాండ్ వస్తుందా? ఎంత సస్తాలు. ఇప్పుడు నేను తొడిగిన షర్ట్ ఉంది కదా, ఇది ఎంత? బయట మనం షర్ట్ కుట్టిస్తే 500 తీసుకుంటారు. ఇది 500 రూపాయలు భువనగిరి వివేరాల చేనేత వాళ్ళ దగ్గర కొన్న నేను. 500కి ఇంతమంది షర్టు. ఎన్ని ఉతుకులు తీసినా కూడా దీని మెరుపు పోతలేదు, దీని ఫోల్డ్ పోతలేదు. చూడటానికి కూడా చాలా ఆ సైజులు కూడా మనం రెడీమేడ్ గార్మెంట్ షాప్లో కొన్నాయి, లూజ్ ఉంటాయి, చేతులు పొడుగుంటాయి, నడుము సన్నగా ఉంటాయి, ఇలా ఉంటుంది. కొంతమందికి బొర్రున్న వాళ్ళకి పట్టనే పట్టదు. కానీ అద్భుతంగా వాళ్ళు సైజులు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళు బ్రాండింగ్ చేసుకోలేక రకరకాల పేర్లు దేశంలో ఉన్నాయని పెడుతున్నారు. నేను పోయి ఒక రోజు నాకు ఫలానా బ్రాండ్ కావాలంటే అట్లా ఉండేది సార్, ఏది చేతికి వస్తే దాన్ని అంటిస్తాం మేము. ఎందుకు బ్రాండింగ్ చేయవు నువ్వు పోచంపల్లి వస్తువులకు? కేసీఆర్ ఉండగా కొంత సబ్సిడీ ఇచ్చాడు. పోచంపల్లి చీరలు, ఖరీదైన చీరలు కొన్న వాళ్ళకు నేను ఒకరోజు ఎగ్జిబిషన్ పోయి మా మిస్సెస్కి 10,000 చీర పోచంపల్లి షోరూమ్ పోయి కొన్నా. వాళ్ళు 8,000 తీసుకున్నారు. ఎందుకు తగ్గించడం నన్ను చూసా అన్న. కాదు సార్, మీ సారే ఇచ్చాడు ఈ చీరల మీద 20% సబ్సిడీ, కాబట్టి ఆ 20% గవర్నమెంట్ నుంచి వస్తుంది, 80% మీరు ఇవ్వండి అన్నాడు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. కొంతవరకు కేసీఆర్ ఆలోచించాడు. నేను ఆయన చేసిన దానిలో ఒక్కటి నేను సర్టిఫై చేయగలిగితే ఏంటంటే, ఎంతో కొంత ఈ ప్రాంతం మీద మమకారం, ఈ ప్రజల మీద ప్రేమ, ఏదైనా చేయాలని చెప్పి ఆయన గొర్రెలో గొర్రెలు ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాడు. బట్ నేను అక్కడ ఉంటే ఏం చేస్తానంటే, గొర్రెలు ఇవ్వడమే కాకుండా గొర్రెల చర్మంతో పైన బూరు ఏదైతే ఉంటుందో దాంతో ఉన్ని పరిశ్రమ డెవలప్ చేస్తా, బొంగల్ పరిశ్రమ డెవలప్ చేస్తా. ఆ గొర్రె మాంసాన్ని పచ్చడి పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తా. అల్కబీర్ ఉన్నది కదా ఇక్కడ పటంచెరు దగ్గర, అందులోకి పోయిన పశువు తోకకున్న ఎంట్రుకల దగ్గర నుంచి, ఈ కొమ్ముల దగ్గర నుంచి, పేగుళ్ళల్లో ఉండే మలమూత్రాల దాకా ఏది బయటికి రాదు, అన్ని వ్యాపార వస్తువులే. మరి గొర్రెల నుంచి, మేకల నుంచి నువ్వు ఎందుకు చేయకూడదు అట్లా? ఇవాళ కొన్ని కోట్ల చేప పిల్లలు ఇచ్చి మత్స్యశాఖను డెవలప్ చేసావు. మత్స్యకారుల ఆదాయం 10,000 కోట్లు పెరిగింది. ఒకవేళ కనుక నువ్వే ఇదే పని ఇంకొక రకంగా చేస్తే 1,00,000 కోట్లు పెరిగేది. ఇవాళ ఫ్రెష్ వాటర్ ఫిష్లకు ప్రపంచం అంతా కాచుకొని కూర్చున్నది. ఎందుకంటే ఉప్పు సముద్రం చేపలు తిని 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 వాళ్ళ నోర్లన్నీ పాడైపోయినాయి. ఇలా అబాండెంట్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి తెలంగాణలో. నువ్వే బాగు చేసావు కదా, 27,000 చెరువులు బాగు చేసావు. ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి, 140 టీఎంసీలు కాళేశ్వరంలో క్రియేట్ చేయగలిగావు. నిజాం కాలం నుంచి ఉన్న నిజాం సాగర్ ఉంది, సింగూరు ఉంది, శ్రీశైలం ఉన్నది, నాగార్జున సాగర్ ఉంది. ఎన్ని కోట్ల టన్నుల చేపల్ని 100 దేశాలకు ఎందుకు మనం ఎగుమతి చేయలేకపోయినాం? ఏది బ్రాండింగ్? ఏది కంపెనీ? ఏది డిపార్ట్మెంట్ పెడతా అన్నాడు ఇవన్నీ బ్రాండింగ్ చేయడానికి? ఐఏఎస్ ఆఫీసర్లను పెడతా అన్నాడు, ఏది చేయలేకపోయాడుగా. ఇవన్నీ బీసీ పార్టీలో మేనిఫెస్టోలో ఎగ్జాక్ట్లీ. బహుజన పరివార్ అనే ఆర్ఎస్ఎస్ లాంటి ప్రత్యామ్నాయ సంస్థ వస్తుంది, బహుజన సిద్ధాంతం వస్తుంది, సబ్బండ వర్గాలు ఇది మాదే అనుకునే పరిస్థితి వస్తుంది, మల్లన్న లాంటి నిజాయితీ గల నాయకులు ఎదిగే పరిస్థితి వస్తుంది. రేపు ఖచ్చితంగా ఇటువంటి ఒక అధ్యయనం ద్వారా వచ్చే ఒక విజన్ని బీసీలు జనంలోకి తీసుకెళ్తే ఏ అగ్రకులానికి ఓట్లు పడవు. తప్పకుండా అన్న, మీరు ఏదైతే వామపక్ష ఉద్యమం నుంచి, అదేవిధంగా లెఫ్ట్ భావజాలం ఉద్యమాలు, అడవి పోరాటాల నుంచి వచ్చిన మీరు తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఉన్నారు. ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, సాధించడానికి కారణభూతులయ్యారు. అదేవిధంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్, అదేవిధంగా ప్రభుత్వం అధికారంలో రావడానికి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కారణభూతులయ్యారు. అదేవిధంగా అనేక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఆఖరిగా తీసుకున్న ఎజెండా బీసీల నుంచి అధికారం రావాలి, బీసీల చేతికి అధికారం రావాలి. అదే బీసీల్లో చాలా కులాలు అసలు అధికారం వైపు చూడని, మండల కార్యాలయాలు కూడా చూడని కులాలను కూడా ఇందులో భాగస్వామ్యాలు చేసి వేదిక మీదకి తీసుకురావాలనే ఆలోచనకి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఆశయం తప్పనిసరిగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.